మార్గాన్ని నడిచారు, వ్యర్థమైపోయింది. భక్తి మార్గాన్ని చేశారు, అది కూడా వ్యర్థమైపోయింది. ఇక నాలుగవది పుణ్యక్షేత్రాలు చూడటం మొదలు పెట్టారు. పుణ్యక్షేత్రాలకి వెళ్ళటం వల్ల దేవుని దర్శనం వచ్చేదేమో, దేవుడితో మాట్లాడొచ్చేమో, దేవుడు చూడొచ్చేమో అని మనిషి రకరకాలుగా ప్రయత్నం చేసి ఎక్కడ గుడి ఉంటే, ఎక్కడ పుణ్యక్షేత్రాలు ఉంటే అక్కడికి అలా అలా తిరగడం ప్రారంభించాడు. ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఆ దేవుని అనుగ్రహం మనిషికి దొరకలేదు. అంటే 4 రకాలుగా మనిషి విఫలమైపోయాడు. ఇక చివరి మార్గం గురు మార్గం అన్నారు. మీకు తెలుసో తెలియదో కొన్ని కార్యక్రమాలలో గురువులు ఉంటారు. గురువు దగ్గర శిష్యులు చేరి ఆ పాఠ్య భాగాలని నేర్చుకుంటూ గురువు నడిచిన మార్గంలో నడుస్తుంటూ వీళ్ళు ఏదో పండితులైపోవాలని ఏదో పూర్వకాలం నుంచి ఈ విశ్వ ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. ఎవరు కూడా ఆ పండితులు అయిపోలేదండి, ఆ పరమాత్ముడు చేరుకోలేకపోయారు, అలాగే ఉండిపోయారు. ఇలాగా గురు మార్గము గుండా ప్రయత్నాలు చేశారు. గురు మార్గం గుండా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉపయోగం ఏమి కనబడలేదండి. ఇప్పుడు మనిషి నిష్ప్రయోజనం అయిపోయాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు, దేవుని ప్రత్యక్షతలోకి వెళ్ళలేకపోతున్నాడు, దేవుని చూడలేకపోతున్నాడు, దేవుని చేరుకోలేకపోతున్నాడు. ఇప్పటికి అసలు ఒక మాట చెప్తాను, అసలు ఎందుకు దేవుని చూడాలి? అసలు దేవుని ఎందుకు చూడాలి? ఎందుకు ఇన్ని రకాల మార్గాలు ఎందుకు ఎన్నుకున్నాడు మనిషి? ఎందుకంటే దేవుని చూడగలిగితే, దేవుని మనసు ఏంటో తెలిస్తే మనకి అప్పుడు ఆయన మనస్సుకు నచ్చినట్లుగా నడుచుకోగలుగుతాం, అప్పుడు మోక్షానికి వెళ్తాం. అంతేనండి. దేవుడు అంటే ఏంటో మనకు తెలిస్తే, ఆయన మనసు అంటే ఏంటో తెలిస్తే అప్పుడు ఆయన చెప్పినట్లుగా చేస్తే ఆ మోక్షానికి వెళ్ళగలుగుతాం. ఆయన్ని చూడకుండా, ఆయన ఎవరో తెలియకుండా ఆయన మనసు ఎలా అర్థమైతే మనకి అర్థమవుతుందా?